తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేటటువంటి సందర్భంలో ప్రత్యేకించి వైకుంఠ మాసంలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఈ 10 రోజుల్లో నిర్వహించుకునేటటువంటి దానికి సంబంధించిన టోకెన్స్ జారీ సందర్భంగా జరిగింది. అయితే ఇందులో ఎక్కడైతే ఈ ప్రధానమైనటువంటి తొక్కిసలాట జరిగిందో అక్కడ ఉన్నటువంటి డిఎస్పి వల్లనే ఇదంతా జరిగింది అన్నటువంటిది ప్రస్తుతం సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో జరుగుతున్నటువంటి ప్రచారం. అది ఎంతవరకు వాస్తవం అనేటటువంటిది తేలుస్తారు. ఓవరాల్గా ఇక్కడ ఆయన ఒక్కడిని బలిపశువుని చేయడం అంటే తప్పు. ఇందులో బోలెడు తప్పులు ఉన్నాయి. ఒకప్పుడు మనకి శ్రీరంగం వైష్ణవాలయంలో కీలకమైనటువంటిది శ్రీరంగంలో వైకుంఠ ద్వారదర్శనం 10 రోజుల పాటు ఉంటుంది. ఇవాళ కాదు, అది దశాబ్దాలుగా ఉంది. అలా ఉంది కాబట్టినే ఇక్కడ కూడా తీసుకొచ్చి అదే సిస్టమ్ పెట్టారు 10 రోజుల పాటు అని. ఎందుకంటే ఇదివరకు ఏకాదశి ద్వాదశి 2 రోజులే. దాంతో వేలాది మంది లక్షలాది మంది బారులు తీరిపోవడం ఇబ్బంది అవుతూ ఉంటాం. అందులో 60-70 వేల మందికి మించి దర్శనం చేయడానికి ఒక రోజుకి సాధ్యం కాదు. కాబట్టి అందులో విఐపీలు ఆ రోజున ఎక్కువగా ఉంటారు. దాదాపు తెల్లవారుజామున 2 గంటల నుంచి 6-7 గంటల దాకా విఐపీలతోనే సరిపోతుంది. ఆ తర్వాత వీళ్ళకి దర్శనానికి అనుమతిస్తే ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఈ సిస్టమ్ పెట్టుకొచ్చారు. కానీ 10 రోజులు అన్నటువంటి విషయాన్ని ప్రజల్ని ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో టీటీడీకి సంబంధించినటువంటి కళ్యాణ మండపాలు అవి ఉన్నాయి, అక్కడే ఇచ్చేసి ఉంటే గొడవ ఉండేది. లేదా టోకెన్స్ అనేటటువంటిది ఒక 20% 30% ఆన్లైన్లో పెట్టి మిగతా వాళ్ళందరూ ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు క్యూ లైన్లో ఉంచుతాము అంటే కొండ కింద దాకా బారులు తీరున్నా కొండ కింద దాకా రారనుకోండి, కొండపైనే రకరకాల దారులు ఉన్నాయి కాబట్టి ఉంటుంది. అలా వచ్చిన వాళ్ళందరికీ కాస్త భోజనం అంత టిఫిన్ పెట్టేస్తూ ఉంటే 1 రోజు 4 రోజులు 5 రోజులు దర్శనం టైం పట్టినా అట్లా వెళ్ళిపోతూ ఉంటారు, దర్శనం జరుగుతూ ఉంటుంది. కానీ అలాంటి ఒక ఆలోచన చేయకపోవడం సమస్య వచ్చింది. లేదా ముందే ఈ టోకెన్స్ మీకు 2వ రోజు వస్తుంది, మీకు 3వ రోజు వస్తుంది, మీకు 4వ రోజు వస్తుంది అంటే దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి ఉండేవాళ్ళు. ఆ ప్రిపరేషన్ లేకపోవడం సమస్య అయింది. రెండవది, అక్కడ ముందు వచ్చినోళ్ళని వచ్చినట్టు క్యూ లైన్లోకి పంపించేసినా గొడవ ఉండేది కాదు. వచ్చినోళ్ళను వచ్చినట్టు పార్కుల్లోనూ ఒక పెద్ద ఖాళీ స్థలంలో కూర్చోబెట్టి ఆ తర్వాత నా రాత్రికి టోకెన్స్ ఇష్యూ చేసే టైంకి మిమ్మల్ని వదిలిపెడతామంటే వాళ్ళందరూ ఏగర్గా వెయిట్ చేస్తూ గేట్లు తీయగానే ఒక్కసారి ఫస్ట్ క్యూ లైన్లోకి వెళ్ళాలన్న ఉద్దేశంతో పరుగులు పెట్టుకుంటూ ఆ లైన్ దగ్గరకు వచ్చి తొక్కేసుకున్నటువంటి సంఘటనలు ఇక్కడ జరిగినటువంటిది. అక్కడ సిస్టమేటిక్గా మొదటి నుంచి పెట్టుకొచ్చినా ఉండేది కాదు. కాబట్టి వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే విషాద ఘట్టం ఇది. ఇంతమంది చనిపోయినటువంటి సంఘటన తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు, ఏ రోజునా జరగలేదు. తొక్కిసలాటలు తోపులాటలు జరిగినాయి, తొక్కిసలాటలు జరగల. తోపులాటలు అంటే ఏదో విఐపీలకే దర్శనాలు ఇస్తున్నారు, మమ్మల్ని ఆపేస్తున్నారని చెప్పేసి తోపులాడి గతంలో కూడా ఒకసారి ఏదైతే వైకుంఠం దగ్గర ఉన్నటువంటి క్యూ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి గ్రిల్స్ పీకేసి రోడ్డు మీద కూర్చుని ఆందోళన చేసిన సందర్భం ఉంది గతంలో. అలాంటి సంఘటనలు ఉన్నాయి కానీ ఇట్లాంటిది లేదు. మరణాలు సంభవించినటువంటి సంఘటన లేదు, తోపులాట తొక్కిసలాటలు. కాబట్టి దీంట్లో వేగ్గా ఎవరో ఒకళ్ళ మీద చర్యని కాకుండా సమగ్రంగా విచారించి భవిష్యత్తులో ఇది ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసేది కాదు, కుట్ర కాదు దీంట్లో. అది ఆల్రెడీ నిన్నే చైర్మన్ గారు కూడా చెప్పేశారు. కాబట్టి దీంట్లో భవిష్యత్తులో ఇట్లాంటి ఉదంతాలు జరగకుండా ఏం చర్య తీసుకోవాలి, అట్లాగే ఈ 10 రోజులు ఎలా చూడాలన్నటువంటిది ప్లాన్డ్గా ఉండటం ముఖ్యం.